తిరుపతి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో పురుగులు పట్టిన ఆహారాన్ని ప్రయాణికులు వాళ్ళకి ఇస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాధునిక వసతి సౌకర్యాలతో కూడిన రైల్లో ఆహారం సరిగా లేకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్ చేస్తూ ఉంటారు. వందే భారత్ కొత్తగా లాంచ్ అయిందని ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారని చాలామంది దీన్ని బుక్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఫెసిలిటీస్, ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ వల్ల చాలా హెల్త్ అనేవి చాలా డ్యామేజ్ అవుతుంది. సో 100 అనేది చాలా రీజనబుల్, కానీ దానికి తగ్గ క్వాలిటీ ఫుడ్ ఇస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ప్యాసింజర్స్. ఫుడ్ బాగాలేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అదంతా వచ్చేస్తే ఏంటి? అసలు ఎంతోమంది నమ్మకంతో ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు వందే భారత్ పైన చాలా మంచి రివ్యూసే ఉన్నాయి. దాన్ని అందరూ కాపాడుకొని మంచి రివ్యూస్తో ఉండి మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని మేము యాజ్ ఒక ప్యాసింజర్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా ప్రధానమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లో పురుగులతో కూడిన ఆహారం పెట్టారంటే చాలా శోచనీయమైన విషయం. అది మరి ప్రెస్టీజియస్ ట్రైన్ కదండి, అది దానికి ప్రీమియం గ్రేడ్ ఫుడ్ ఇవ్వాలి కస్టమర్స్కి. నాట్ ఓన్లీ వందే భారత్, ఎక్కడ చూసినా కూడా మీకు రైల్వే నెట్వర్క్లో ఎక్కడ కూడా అసలు ప్యాసింజర్స్కి సరైనటువంటి ఫుడ్డే దొరకట్లా. చాలా నాసిరకమైన ఫుడ్డు, చాలా ఇబ్బందికరమైనటువంటి ఆహారం ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్యాంట్రీ కార్స్లో కూడా ఎలకలు తిరుగుతున్నాయండి. మేమైతే ఇంత డబ్బులు పెట్టి వేస్ట్ అనుకుంటున్నాము. బికాస్ క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయకపోతే మేము కూడా డబ్బులు పెట్టి వేస్ట్. ఇది మోడీ నుంచి వచ్చిన ఇనిషియేషన్ కాబట్టి వాళ్ళు కూడా ఫుడ్ మీద ఇనిషియేటివ్ తీసుకొని రైల్వేస్ నుంచి కొంచెం క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. బికాస్ ఎంతోమంది జనాలు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి దీని మీద డిపెండ్ అయ్యి వస్తారు. కానీ క్వాలిటీ ఫుడ్ లేకుండా వాళ్ళకు కూడా పురుగులు వచ్చి హెల్త్ ఇష్యూ, వాళ్ళకి డబ్బులు అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి. సో ఇది కూడా ఒకటి దృష్టిగా చూసుకుని ఒకసారి ఫుడ్ కమిషన్ కూడా ఒకసారి ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చేయమని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. క్లీనింగ్ పర్పస్ కూడా ఒకసారి మీరు ఎవరైనా గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇది ఎంతవరకు క్లీన్గా ఉంది, ఎంతవరకు మీరు ఇంకా క్లీన్ చేయొచ్చు, అండ్ ఎంతవరకు ఇంకా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని క్లెన్లీనెస్ ఇంప్రూవ్మెంట్ కూడా చేయొచ్చు అనేది నేను అనుకుంటున్నాను.